హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ లాస్ట్ 12 months సంబంధించిన పీడిఎఫ్స్ ఇప్పుడు 49 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా లాస్ట్ 2023కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కనుక కావాలనుకుంటే సో ఈరోజు మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్స్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కోర్స్ పైన కూడా ఆఫర్ అయితే ఉంది. జస్ట్ 299 రూపీస్కే తెలుగు మీడియం కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఉంది. 399 రూపీస్కి ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే అందిస్తున్నాం. ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు గురుకుల JLDL తుది ఫలితాలు అంటూ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో వివిధ ఉద్యోగ పరీక్షల ఫలితాలు కావచ్చు, అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సంక్షేమ గురుకులాల్లో 2717 జూనియర్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో తుది ఎంపిక ఫలితాలను నియామక బోర్డు ఆదివారం వెల్లడించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. జూనియర్ కళాశాలలో 1924, డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపక పోస్టులకు గత ఏడాది ఆగస్టులో రాత పరీక్ష అయితే జరిగింది. అందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఈ నెల 2వ వారంలో బోర్డు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెల 19, 20 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరీలో అర్హత పొందినటువంటి అభ్యర్థులకు 2 రోజుల్లో వైద్య పరీక్షలు చేసి ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దాంతోపాటు మరోసారి అర్హత పరిశీలన అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాంటి వాటి యొక్క అర్హత పరిశీలన చేసేటువంటి యోచనలో ఇక్కడ బోర్డు ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ షురు అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే మొదలయ్యాయి. ఈ నెల 23న ప్రారంభమైనటువంటి ప్రక్రియ మార్చి 14తో ముగుస్తుంది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం. ఆ వీడియో లింక్ నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొత్తగా అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఫస్ట్ మీరు OTR అనేది చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా OTR ఎడిట్ చేసుకోండి. తర్వాత మీరు ఈ అప్లికేషన్ అనేది చేసుకోండి. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి మీరు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, చూసేటువంటి ప్రయత్నం చేయండి. త్వరగా అయితే అప్లై చేసుకోండి. చివరి వరకు అయితే వెయిట్ చేయకండి. ఎందుకంటే అప్పటి వరకు సైట్ బిజీగా ఉండడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్లో సమస్యలు పరిష్కరిస్తామంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఎక్స్లో RS ప్రవీణ్ కుమార్కు సీఎం రేవంత్ సమాధానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గురుకుల టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి మీరు లేవనెత్తినటువంటి విషయాలను, ఇచ్చినటువంటి సూచనలను నిశితంగా పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ట్వీట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో సమాధానం ఇచ్చారంటే ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణ యువతకు సంబంధించినటువంటి సమస్యని ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. సో గడిచినటువంటి 10 ఏళ్లలో తెలంగాణ యువత ఎంతో దగాపడిందో వారి యొక్క భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూశామని సీఎం పేర్కొన్నారు. యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని వివరించారు. సో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఎవరు ముందుకొచ్చినా వారి విలువైనటువంటి సూచనలు, సహకారాన్ని తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ స్పష్టం చేశారు. మున్ముందు కూడా ప్రజా సమస్యలు ఏమైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న మనకు RS ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేయడం వల్ల దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సమాధానం
సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేబీ రీలింక్విష్మెంట్ కావచ్చు, లేదంటే సెకండ్ లిస్ట్ కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు సీఎం గారు సమాధానం ఇచ్చారంటే 100% రిలింక్విష్మెంట్ ఆప్షన్ అన్న ఇస్తారు, లేదంటే నెక్స్ట్ లిస్టులు. ఇవే కాకుండా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర ఇప్పుడు మనకి ఏవైతే ఫలితాలు రిలీజ్ అవుతున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా సెకండ్ లిస్ట్ ఇవ్వాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్స్ తుదికి విడుదల అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలామంది దీనికి సంబంధించిన అప్డేట్ డైలీ అయితే అడుగుతున్నారు. సో మనకి ఇప్పుడు తుదికి అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు నిర్వహించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష తుదికిని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. తుదికి అభ్యర్థుల యొక్క సమాధానాలను వెబ్సైట్లో పొందుపరిచింది. అంటే రెస్పాన్స్ షీట్స్ కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఎందుకంటే ఇది ఫైనల్కి కనుక ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా తీసుకోమని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ స్పష్టంగా అయితే తెలపడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినది మనకు ఏడబ్ల్యూ అభ్యర్థుల ఆందోళన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు శనివారం గాంధీ భవన్లో ఆందోళన చేపట్టారు. హలో నిరుద్యోగి చెలో గాంధీ భవన్ పేరిట చేపట్టినటువంటి ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు తరలివచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఏడబ్ల్యూ పరీక్ష ఫలితాల్లో 1540 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, ఫలితాలు వెలువడి 6 నెలలు అవుతున్నా అధికారులు ధృవపత్రాల పరిశీలన చేపట్టి పోస్టింగ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఫలితాలు ప్రకటించినా కూడా వాళ్ళకి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు, 6 months అవుతుందని చెప్పేసి నిన్న ఆందోళన చేపట్టినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు జీవో 317పై మంత్రివర్గ ఉపసంహరణ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. 317, 46 జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సర్కారు దృష్టి సారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసినటువంటి 317 కావచ్చు, 46 జీవోలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్గా ఏర్పాటైనటువంటి ఉపసంఘంలో మనకు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా అయితే నియమించింది. సో ఈ జీవోల పర్యవసనాలను పరిశీలించి ప్రభుత్వానికి ఉపసంఘం నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు జీవో 292ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం జారీ చేసినట్టు ఇక మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీల సమస్యలలో కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనం చాలా రోజుల నుంచి ఈ జీవోస్ గురించి చూస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి 317 జీవో కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి 46 జీవోకి సంబంధించి కూడా మనం ప్రతిరోజు వీటికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూస్తున్నాం. సో దీనిపైన అయితే కమిటీ వేసింది. మీ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా వీటిని ఉంచాలా లేకుంటే దీనిలో ఏమైనా మార్పులు చేయాలా అనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపైన మనకు క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపటి నుంచి గురుకుల టీజీటీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మార్చి 2న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో రూపంలో మీకు చేయడం జరిగింది. మనకు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ అయితే జారీ అయింది. దానిలో మనకు టీజీటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే రేపు దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ 26 నుంచి 28 వరకు అయితే చేపట్టనున్నారు. కాకపోతే ఇప్పటివరకు మనకు వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి 1:2 జాబితా అయితే లేదు. ఏ క్షణమైనా రావచ్చు ఈరోజు. సో ఎప్పుడైనా కూడా దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ డిక్లేర్ చేశారు కనుక రేపటి నుంచి ఉంది కనుక ఈరోజు మనకు ఎప్పుడైనా 1:2 జాబితా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దాదాపుగా 4020 టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి. చాలామంది ఈ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా దీని గురించి చెప్పాను. సో 3000 అప్రెంటిస్షిప్ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 96 ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్లో 58, వరంగల్లో 38 అయితే ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు మీకు ఈ శిక్షణ కాలం అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ ఎక్కువగా చదవండి. మీకు ఆల్రెడీ నేను పదే చెప్తున్నాను. రానున్నటువంటి పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఇదే న్యూస్ పేపర్లో మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి నూతన అంటే ఇటీవల ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. సో వీటిని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో వీటన్నిటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను. మీరు దాంట్లో జాయిన్ అయినట్లయితే డైరెక్ట్గా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు.
సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందిస్తున్నాం. దాదాపుగా ఒక 3 hours వర్క్ చేసి మనం గత 3 years నుంచి 1000 పైగా ఎపిసోడ్స్ అయితే అందించడం జరిగింది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. కేంద్ర హోంశాఖ ప్రకటన 106 Clause 2 సెక్షన్కు మాత్రం మినహాయింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కొత్త నేర న్యాయ చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి అంటారు. సో జూలై 1 అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో మినహాయింపు ఇచ్చినటువంటి సెక్షన్ ఏదని చెప్పేసి అడగవచ్చు. సో ఇక్కడ 106 Clause 2 సెక్షన్కు మినహాయింపు ఇచ్చారు. ఎందుకు మినహాయింపు ఇచ్చారని చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా మన ప్రభుత్వం రూపొందించినటువంటి 3 నూతన నేర న్యాయ చట్టాలు. ఒకటి వచ్చేసి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఈ మేరకు మనకు కేంద్ర హోంశాఖ శనివారం ఒక గెజిట్ని అయితే రిలీజ్ చేసింది. సో భారత న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ 106 Clause 2 అమలుకు మాత్రం మినహాయింపు ఇచ్చారనమాట. ఇది దేనిలో ఉంది అనేది కూడా గుర్తుంచుకోండి. న్యాయ సంహితలో ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపినటువంటి వ్యక్తుల మరణానికి కారణకులయ్యేటువంటి వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు అని దీనిలో ఉంది. అయితే దీన్ని తొలగించాలని చెప్పేసి మనకు దేశవ్యాప్తంగా అయితే ఈ ట్రక్ డ్రైవర్లు అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్లో హోంశాఖ అయితే పేర్కొనడం జరిగింది. అందుకని దీని ఒక్కదానికి మినహాయింపు ఇచ్చారు. నేరుగా ఈ సెక్షన్ ఇచ్చి దేనికి సంబంధించింది అని అడగవచ్చు, లేకుంటే ఓవరాల్గా ఈ చట్టాల్లో దేనికి మినహాయింపు ఇచ్చారని చెప్పేసి అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనకు అంతకుముందు ఉన్నటువంటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం ఈ 1872 ఇవన్నీ రద్దయిపోయినాయి అనమాట. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీనికి సంబంధించి నేను మీకు కరెంట్ అఫైర్స్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలు అక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘ చైర్మన్గా అయితే వ్యవహరిస్తున్నారు. సో వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇతనికి సంబంధించి మనం ఎప్పుడు ఉద్యమం టైంలో కూడా చూస్తాం. సో మనకు 1977లో యువజన కాంగ్రెస్లో ఇతను చేరడం జరిగింది. వనపర్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో మనకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ ఫోరంను ఏర్పాటు చేసి 2001 అదేవిధంగా 2003 మధ్య కన్వీనర్గా పనిచేస్తారు. ఈ బిట్టు మనకు ప్రీవియస్లో తెలంగాణ మూమెంట్లో అడగడం జరిగింది, గుర్తుంచుకోండి. 2007-09 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇటీవల మనకు ఇతనికి వనపర్తి నుంచి సీటు కూడా ఇస్తారనుకున్నారు, కాకపోతే లాస్ట్ మినిట్లో ఆ సీటు అనేది ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యాబినెట్ హోదా ఉంటుంది అన్నమాట. ఈ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడికి మనకు క్యాబినెట్ హోదా ఉంటుంది. ఇది మనకు ప్రీవియస్లో పాలిటీ పరంగా బిట్ అడిగినటువంటి సందర్భాలనే గుర్తుంచుకోండి. సో ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడి క్రింది ఏ హోదా ఉంటుందని చెప్పేసి అంటే, లేకుంటే మంత్రివర్గ హోదా కలిగినటువంటి వారిలో క్రింది వాటిలో ఎవరని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఇక్కడ మనకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కూడా ఉంటుంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఎవరు చేస్తున్నారు అనేది మీరు కింద కామెంట్ చేశారు. చైర్మన్ ఎవరు చేస్తున్నారు, ఉపాధ్యక్షుడు ఎవరు చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు బాల్య వివాహాలను అంతం చేసే ప్రయత్నంలో భాగంగా అస్సాం ముస్లిం వివాహాల విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం 1935ని రద్దు చేయడానికి అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ప్రస్తుత చట్ట ప్రకారం వధూవరులకు 18-21 ఏళ్ళు దాటిన వారికి వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. సో ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా అస్సాంలో బాల్య వివాహాలకు నిషేధించేందుకు అడుగు ముందుకు పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తెలిపినట్టు చూడవచ్చు. సో అక్కడ కూడా యూసీసీ అమలు దిశగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన
టెలిగ్రామ్లో జాయిన్ కాండి. నేను ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈ లాస్ట్ 15 డేస్కి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ ఈరోజు నేను దాంట్లో షేర్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కూడా చూడవచ్చు. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మీకు కరెంట్ అఫైర్స్ అనేది 49 రూపీస్కి అందిస్తున్నాం. రేపటి నుంచి దాని ప్రైస్ అనేది 99 రూపీస్ అవుతుంది. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి చాలా కోర్సెస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అంటే న్యూ కోర్సెస్ తీసుకొచ్చాం. గ్రూప్ 1కి సంబంధించి కూడా ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.